నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్ జర్నలిజం విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ఈనాడు జర్నలిజం స్కూలు ప్రకటన విడుదల చేసింది. పాత్రికేయ వృత్తి అంటే ఆసక్తి, సమాజ అభివృద్ధి పట్ల ఆకాంక్ష ఉన్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. లోకజ్ఞానం, తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం, అనువాద సామర్థ్యం, వర్తమాన అంశాలపై పట్టు ఉన్న డిగ్రీ అభ్యర్థులు ఈ పరీక్షకు సిద్ధం కావచ్చు. మార్చి 30 లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రవేశ పరీక్షా విధానం, ఉద్యోగ భవిష్యత్తు గురించి సమగ్ర అవగాహనను ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రవేశ ప్రకటన సమాజంలో మంచి పాత్రికేయునిగా స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఉత్సాహాన్నిస్తుంది. ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేట్స్ ముందు దరఖాస్తు చేసుకోవాలి. తరువాత ఈనాడు జర్నలిజం స్కూల్ నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలి. జర్నలిజం అనేది సాదాసీదా ఉద్యోగం కాదు. ఇది ఒక అంతులేని సంతృప్తిని కలిగించే వృత్తి. ఈ వృత్తిలోకి రావాలనుకునే వాళ్ళకి తపన ఉండాలి, సమాజానికి ఏమైనా చేయాలనే ఒక తలంపు, సంకల్పం ఉండాలి, శ్రమించే గుణం ఉండాలి. అలాంటి వారికి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి వృత్తి. ఈ వృత్తిలోకి రావాలనుకునే యువతి యువకులందరూ కూడా స్వాగతం. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం, అనువాద సామర్థ్యం, వర్తమాన అంశాల్లో పరిజ్ఞానంపై రాత పరీక్షలు ఉంటాయి. రాత పరీక్షలో 3 ఉంటాయి. ఒకటి ప్రాథమిక పరీక్ష, రెండవది డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్, బృంద చర్చలు, ఆ తర్వాత ఇంటర్వ్యూలు ఉంటాయి అన్నమాట. ఆబ్జెక్టివ్ పరీక్షలో పాస్ అయిన వాళ్ళకి మినిమం కట్ ఆఫ్ మార్క్ గనక దాటితే గనక వాళ్ళు డిస్క్రిప్టివ్ పరీక్ష వాళ్ళ పేపర్లు వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. వాటిలో కూడా వాళ్ళు సక్సీడ్ అయితే గనక రామోజీ ఫిలిం సిటీలో జరిగే బృంద చర్చలకు వాళ్ళని ఆహ్వానిస్తాము, వాళ్ళని పిలుస్తాము. ఇక్కడ కూడా వాళ్ళు సక్సీడ్ అయితే వాళ్ళకి వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో కనుక నెగ్గిన వాళ్ళు అన్ని రకాల పరీక్షల్ని పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్గా ఇదైపోయిన వాళ్ళకి జూన్ 1వ తేదీ నుంచి వీళ్ళకి శిక్షణ ప్రారంభం అవుతుంది. పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం, టీవీ జర్నలిజం కానీ, మల్టీమీడియా జర్నలిజం కానీ, ఈటీవీ భారత్ సంబంధించిన జర్నలిజం కోర్సు కానీ జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది. రాత పరీక్షలు, బృంద చర్చలు, ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు జర్నలిజం స్కూల్లో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఈనాడు జర్నలిజం స్కూల్కి దాదాపు ఈనాడుకున్నంత చరిత్ర ఉంది. ఈ సంస్థకి కావాల్సిన పత్రికా రచయితల్ని తామే తయారు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రారంభమైంది. ఈ పాఠశాలకి బోధనలోనే ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏమిటి అంటే, పత్రికా రచయిత కావాలి అని అనుకున్న వాళ్ళకి నిర్దిష్టమైన విద్యార్హత ఏదీ ఉండదు. పత్రికా రచనలో అవసరం లేని విషయం ఏమీ లేదు. ప్రజలకు ఎన్ని విషయాలు అవసరం ఉంటాయో అన్ని పత్రికలకు అవసరమే. అందుకని వాళ్ళు ఒక సబ్జెక్టులో నిష్ణాతులైనంత మాత్రాన సరిపోదు. దానికోసం ఇక్కడ మేము జర్నలిజం మౌలిక సూత్రాలు చెప్తాము, ఇంగ్లీషు, తెలుగు భాషలు నేర్పుతాము, అలాగే వర్తమాన వ్యవహారాలు నేర్పుతాము, నిర్దిష్టమైన అంశాల మీద ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తాము. దేశంలో వివిధ యూనివర్సిటీల్లో జర్నలిజం కోర్సులకు ఇస్తున్న శిక్షణతో పోలిస్తే ఈనాడు జర్నలిజం స్కూల్ శిక్షణ చాలా భిన్నమైనది. మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి యూనివర్సిటీలకి భిన్నమైనటువంటి శిక్షణ ఇక్కడ ఉంటుంది. యూనివర్సిటీల్లో థియరీ పార్ట్కు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ దానికి తక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రాక్టికల్ సెక్షన్కే ఎక్కువగా మేము ప్రాధాన్యత ఇస్తాం. అంటే ప్రాక్టికల్ సెక్షన్ అంటే ఇప్పుడు మా స్కూల్లో 1 ఇయర్ కోర్స్ ఇది. 6 నెలలు ఇక్కడ స్కూల్లో ఉంటారు, ఒక 6 నెలల పాటు క్షేత్ర సెక్షన్లో ఉంటారు. ఈనాడు జర్నలిజం స్కూల్ విద్యార్థులు కావడం అంటే జీవితంలో విజయార్థులు కావడమే. జర్నలిజం ఈజ్ పబ్లిక్ సర్వీస్ అన్నాడు మహాత్మా గాంధీజీ. ఒక మనిషి సేవకుడిగా మారాలి, ప్రజాసేవకుడిగా మారాలి, అక్షర సేవకుడిగా మారాలి, అక్షర సైనికుడిగా మారాలి. ఒక వ్యక్తిగా మొదలైన వాడు వ్యవస్థగా ఎదగాలి అంటే ఇంతకు మించిన సదవకాశం లేదు. ఈనాడు దినపత్రిక అంటే అది అక్షరానికి సంబంధించింది, ప్రింట్ మీడియా. అలాగే ఈటీవీ అనేది అది దృశ్య మాధ్యమం.
ఈటీవీ భారత్, అందులో దృశ్యము ఉంటుంది, అక్షరము ఉంటుంది, అన్నీ ఉంటాయి. 3 శిఖరాలుగా ఈనాడు జర్నలిజం అత్యద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్నది. వీటిలో ఎందులో భాగస్వామి అయినా కూడా జీవితం ధన్యమైనట్టే. జర్నలిస్టుకు అవసరమైన సాంకేతిక అంశాలపైన ఈనాడు జర్నలిజం స్కూలు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. అత్యంత నాణ్యమైన ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈనాడు జర్నలిజం స్కూలు ప్రత్యేకత. శిక్షణ విధానం కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఇది కేవలం క్లాస్ రూమ్ బోధనకే పరిమితం కాకుండా వాళ్ళు క్షేత్ర శిక్షణ కూడా మేము ఇక్కడ ఇస్తాం. జర్నలిస్ట్కి కావాల్సింది ప్రధానంగా ఏమిటి అని అంటే వాళ్ళకి భాషాపరమైనటువంటి నైపుణ్యం కావాలి. తర్వాత వాళ్ళకి సామాజిక శాస్త్రాల పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలి. తర్వాత సాంకేతిక నైపుణ్యాలు కూడా ఉంటే చాలా మంచిది. కానీ చాలామందికి కంప్యూటర్ లాంగ్వేజెస్ రావు కాబట్టి మేము ఇక్కడే వాటికి సంబంధించినటువంటి తర్ఫీదు మేము ఇస్తాము. ఈటీవీలో పనిచేయాలంటే వాళ్ళకి విజువల్ కమ్యూనికేషన్లో చాలా ఎక్కువ సెక్షన్ ఇస్తాం. స్క్రిప్ట్ రైటింగ్లో ఇస్తుంటాం, వీడియో ఎడిటింగ్లో ఇస్తుంటాం, అట్లానే వీడియో గ్రాఫిక్స్లో ఇస్తుంటాం అన్నమాట. సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రతి జర్నలిస్టు తన వంతు ప్రయత్నం చేస్తాడు. తన ద్వారా సమాజానికి ఏదన్నా మేలు జరిగిందంటే లభించే తృప్తే వేరు. అందుకే ఏ వృత్తిలో లేని సంతృప్తి, ఆనందం పాత్రికేయ వృత్తిలో లభిస్తుంది. 2020 జనవరి ఇక్కడ నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 3 నెలలుగా గత 3 నెలలుగా మేము చాలా విషయాలపై అవగాహన తెలుసుకోగలిగాము. ఇక్కడ సర్స్ మాకు ఇచ్చే గైడెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సమాజం పట్ల మనం ఎంత సేవ చేయొచ్చు అనే విషయాలని చాలా బాగా తెలుసుకోగలిగాను. నేను ఈజేఎస్లో 2019 జూన్లో జాయిన్ అయ్యాను. ఇప్పటికీ దాదాపు సంవత్సరం గడుస్తుంది. నా శిక్షణ పూర్తవుతుంది. నేను ఈజేఎస్కి రాకముందు ఇప్పటికీ నాలో చాలా మార్పులు వచ్చాయి. మొత్తం ప్రపంచం అంటే ఏమిటో తెలిసింది. సమాజంలో ఉండే వ్యక్తులు, ప్రజల సమస్యలు, వాటన్నిటినీ తెలుసుకొని ప్రజా సమస్యలను తీర్చగలిగేది ఒక మీడియా అని మాత్రమే తెలిసింది. ఎందుకంటే ప్రజలు డైరెక్ట్గా వెళ్ళి ప్రభుత్వానికి చెప్పలేరు. ప్రజల వాణిని మనమే వినిపించాలి. సాధారణ ఉద్యోగాలతో పోలిస్తే జర్నలిజం వృత్తి భిన్నమైనది. మామూలు ఉద్యోగాలు కాకుండా దేశం గురించి, సమాజం గురించి ఆలోచించేవారు జర్నలిజం వృత్తిలో అడుగు పెట్టవచ్చు. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగం సంపాదించాలని చాలా మంది కోరుకుంటారు. నేటి యువతలో ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత పదవులు సాధించాలి అన్న తపన బాగా పెరుగుతోంది. అలాగే తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలు ఈ సివిల్ సర్వీసెస్ ఉద్యోగం సాధించడానికి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నారు. సామాజిక సేవ చేయాలన్న కోరిక ఉన్నవారికి ఈ ఉద్యోగాలు మంచి అవకాశాలు కల్పిస్తాయి. అంతేకాదు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు విద్యార్థులు తమ కలను నెరవేర్చుకోవటానికి తమ ప్రయత్నం ఏ వయసు నుంచి ప్రారంభించాలి, తమ ఆలోచన దృక్కోణాన్ని ఎలా మార్చుకోవాలి అన్న విషయాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, ఇటు విద్యార్థులను కానీ లేదా వారి తల్లిదండ్రులను కానీ ఏం చేయించాలనుకుంటున్నారు లేదా ఏం చేయాలనుకుంటున్నారు అనంటే జనరల్గా మనకు వినిపించే సమాధానం సివిల్స్ అండి అని అంటారు. సో మరి ఆ సివిల్స్ అనేది లక్ష్యంగా నిర్ణయించుకొని ఆ లక్ష్యాన్ని సాధించటమే గమ్యం. మామూలుగా సివిల్స్ అంటే ఏమిటి అని అంటే కలెక్టర్ అండి అని అంటారు, లేదా ఇంకా కాస్త కొంతమంది అయితే జిల్లా ఎస్పీ అవుతామండి అని అంటారు. అయితే తల్లిదండ్రులకు దాని మీద కొంత అవగాహన ఉన్నప్పటికీ అసలు సివిల్స్ అంటే కేవలం ఐఏఎస్, ఐపీఎస్ లేనా, లేదా ఇంకా ఇతర సర్వీసులు కూడా అందులో ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. అన్నప్పుడు అంటే నేను ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కావాలి లేదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కావాలి అన్నప్పుడు అసలు ఒక ఐఏఎస్ అధికారి విధి నిర్వహణలో ఏమేమి చేయగలరు, సమాజానికి ఏం సేవ చేయగలరు, అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేయగలరు, లేదా ఒక ఫారిన్ సర్వీస్లో ఉన్నటువంటి ఒక అధికారి ఏం చేయగలరు, లేదా ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఉన్నటువంటి అధికారి ఏమి చేయగలరు అనే దాని మీద వాళ్ళకు కొంత బేసిక్ అవగాహన కావాలి. అసలు కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత వాళ్ళ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది. మనం ఐఏఎస్ అవ్వగానే అంటే ఐఏఎస్ పాస్ అయితే మనం అసిస్టెంట్ కలెక్టర్గా కెరీర్ని స్టార్ట్ చేసి రిటైర్ అయ్యే నాటికి చీఫ్ సెక్రటరీగా కానీ, ఇంకా లేదు మనం కేంద్రంలోకి వెళ్ళి
క్యాబినెట్ సెక్రటరీ వరకు, అంటే అత్యున్నత పోస్ట్ వరకు మనం వెళ్ళొచ్చు. ఇందులో ఈ వివిధ కేడర్లలో మనం సమాజానికి ఎంతో సేవ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ఈజ్ ఎ పర్మనెంట్ క్యారియర్ టిల్ ద రిటైర్మెంట్. మన ఆలోచన విధానాన్ని బట్టి సమాజానికి సేవ చేయగలిగేటువంటిది. అలాగే ఐపీఎస్ కానివ్వండి, ఐఆర్ఎస్ కానివ్వండి, ఆర్ ఎనీ అదర్ సర్వీస్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద సివిల్ సర్వీసెస్. కాబట్టి వాటి గురించినటువంటి కొంత సమాచారం, అంటే ఆ కెరీర్లో మనం ఏం చేయగలం. ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం, అటు విద్యార్థులు 10th క్లాస్ కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ చదివే విద్యార్థులు కానివ్వండి, లేదా బీటెక్ ఎంటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేస్తూ కూడా మానేసి మళ్ళీ సివిల్స్ వైపు వస్తున్నారు. అంటే సివిల్స్లో ఉన్నటువంటి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఏంటి అనేది విద్యార్థులకు ముందుగా తెలుసుకుంటే వాళ్ళు లక్ష్యాన్ని నిర్ణయించుకోవడమే కాకుండా ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా సివిల్స్ అని అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అలాంటివి మొత్తం ఒక 24 రకాల సర్వీసులు ఉంటాయి. ఇందులో ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి, గ్రూప్ ఏ సర్వీసెస్ ఉంటాయి, గ్రూప్ బి సర్వీసెస్ ఉంటాయి. ఏ సర్వీస్ అయినా సరే సమాజ సేవకు చక్కటి మార్గం. ఇది పిల్లలకు తెలియాలి. సో తల్లిదండ్రులకు చాలా వరకు తెలిసే ఉంటుంది, కానీ పిల్లలకు అది తెలియజేయాలి. అంటే సివిల్స్ అంటే ఏమవుతాం, మనం ఏం చేయగలుగుతాం సమాజానికి, ఒక పేదవాడికి మనం ఏం చేయగలుగుతాం. ఎందుకంటే అధికారం మన చేతిలో ఉంటుంది. ఒక్కోసారి రాజకీయ అధికారం చేతిలో ఉన్నా చేయలేకపోవచ్చు, కానీ ఒక అధికారి అంటే అల్టిమేట్గా చేయగలిగేటువంటి అవకాశం అతనికి ఉంటుంది. కాబట్టి అది ముందుగా నిర్ణయించుకుంటే మనం మన లక్ష్యాన్ని మనం దృఢంగా చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. తర్వాత ఒక సివిల్స్ అని అంటే కేవలం ఐఏఎస్, ఐపీఎస్ ఇవేనా, లేదా మన స్టేట్ సర్వీసెస్కు సంబంధించి గ్రూప్ 1 కూడా దాదాపు అదే స్థాయి ఉద్యోగాలు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా మనం సెలెక్ట్ అయితే గ్రూప్ 1లో ఏముంటాయి, ఒక డిప్యూటీ కలెక్టర్ ఉంటుంది, ఒక డిఎస్పీ ఉంటుంది, లేదా ఒక మున్సిపల్ కమిషనర్ ఉంటుంది, లేదా ఒక సిటీఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, దాన్నే ఇప్పుడు మన స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్. అట్లా మనకు ఒక 19 రకాల పోస్టులు ఉంటాయి. కాబట్టి ఈ ఏ పోస్టులు వచ్చినా, అటు సివిల్ సర్వీసెస్ రాసినా, ఇటు గ్రూప్ 1 రాసినా, అల్టిమేట్గా మన లక్ష్యం ఏమిటి అని అంటే ఒక సమాజానికి నేనేం చేయగలుగుతాను, చేయాలి అని అంటే కొంత అధికారం కూడా ఉండాలి. కాబట్టి మనకు మన లక్ష్య సాధనకు ఈ అధికారం తోడ్పడుతుంది అనేది పిల్లల్లో మనం ఒక గట్టి అభిప్రాయాన్ని మనం పేరెంట్స్గా కానివ్వండి, సమాజంలో వ్యక్తులందరూ పిల్లల్లో మనం దాన్ని ఒక అవగాహన ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ సర్వీసెస్లన్నీ మనం ఒకసారి చూసుకుంటే అన్నీ కూడా గొప్ప సర్వీసులే. ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్కు సంబంధించిందే. మనం ఏ సర్వీస్లో జాయిన్ అయినా అందులో అంతిమంగా లాస్ట్ పొజిషన్ వరకు వెళ్ళే అవకాశం ఇందులో ఉంటుంది. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క లెవెల్లో మనం సమాజ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం పిల్లలకు తెలియజేయాలి. చేస్తే వాళ్ళలో ఒక గట్టిగా ఒక అవగాహన ఏర్పడుతుంది. ఎస్, ఐ వాంట్ టు బికమ్ an IAS officer, or I want to become say an IPS officer or a group 1 officer అని ఒక్కసారి మనసులో ఏది ఏమైనా సరే ఐ వాంట్ టు బికమ్ an IAS officer అంటే ఇప్పుడు మీరు 10th క్లాస్లోనే లక్ష్యాన్ని మనం నిర్ణయించుకున్నాం అన్నప్పుడు చాలామందికి ఒక అవగాహన ఏంటంటే, సార్ సివిల్స్ రాయాలి అంటే సివిల్స్కు సంబంధించి కానీ ఈవెన్ గ్రూప్స్ సంబంధించిన సిలబస్ అంతా కూడా సోషల్ స్టడీస్ బేస్డ్, ఆర్ట్స్ బేస్డ్ ఉంటాయి. కాబట్టి మా అబ్బాయిని హెచ్ఈసి చదివించమంటారా సార్ ఇంటర్లో, లేదా డిగ్రీలో బిఏ చదివితేనే ఐఏఎస్ అవుతారా సార్ అనేటువంటి కొన్ని ఒక అనుమానాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి ఏం వద్దండి. ముందు మనం లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే స్టూడెంట్ యొక్క అభిరుచిని బట్టి, వాడి ఇంట్రెస్ట్ని బట్టి మనం చదివించాలి. అంటే నేను ఎంపీసీ చదువుతాను, మ్యాథ్స్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే లక్ష్యం అదే ఉండొచ్చు. కానీ ఎంపీసీ తీసుకొని ఆ తర్వాత మనం బీటెక్ చదివినా ఆ లక్ష్యాన్ని మాత్రం కొనసాగించవచ్చు. లేదు నాకు మ్యాథ్స్ అంతగా రాదు, లేదా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే వేరే కోర్సులోకి వెళ్ళిపోవచ్చు. ఇంటర్లో అంటే బైపీసీకి వెళ్ళొచ్చు, లేదా బైపీసీ ఇంట్రెస్ట్ లేకపోతే సిఈసీకి వెళ్ళొచ్చు, ఎంఈసీకి వెళ్ళొచ్చు, హెచ్ఈసీకి వెళ్ళొచ్చు. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్. మనం ఫోర్స్ చేయొద్దు పిల్లల్ని. అంతేగాని బిఏ చదివితేనే ఐఏఎస్ అవుతాము అనేది మాత్రం అపోహ. మీరు బీటెక్ చదివిన ఐఏఎస్ కావచ్చు, తర్వాత ఎంబీబీఎస్ చదివిన ఐఏఎస్ కావచ్చు. అదంతా మన కృషి, అంటే మన స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఫాలోడ్ బై
అవర్ సిన్సియర్ ఎఫర్ట్స్ దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో మనం ఆ దిశలో చదివిపియాలి. అయితే వీటిల్లో ఏది చేయాలి అన్నా సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్తో పాటు సోషల్ సైన్సెస్ ఎందుకు పెడుతున్నాం అంటే మొత్తం సమాజం గురించే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అంటే ఏమిటి, కాంటెంపరీ సొసైటీతో పాటు అవర్ పాస్ట్ కూడా తెలుసుకోవడానికి, మన కల్చర్ని తెలుసుకోవటం ద్వారా దాన్ని అంటే ఏమిటి, దాన్ని మనం ఏ విధంగా పాటించాలి లేదా మనం దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తాం, వీటికి సంబంధించినటువంటి అంశాలే అంటే అవి అవసరం, సమాజానికి అవసరం. కాబట్టి అవే సబ్జెక్ట్స్ని మనం సివిల్స్లో కానీ గ్రూప్స్లో కానీ ప్రిస్క్రైబ్ చేయటం జరిగింది. కాబట్టి విద్యార్థి అభిరుచిని బట్టి ఏ కోర్స్ అయినా చదువుకోవచ్చు. బట్ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఇప్పటి నుండే స్లోగా స్టెప్ బై స్టెప్ ప్రిపరేషన్ కొనసాగిస్తే బాగుంటుంది. ఒక మంచి మాట ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. అలాగే ఒక్కొక్క మాట దగ్గరి బంధువులలో, ప్రాణ స్నేహితుల మధ్యన జీవితకాలానికి సరిపడా విరోధాన్ని కలిగించేదిగా ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న నానుడిగా తరతరాల నుండి వస్తోంది. దానర్థం మనం మాట్లాడే మాటలు ఎదుటివారికి రంజకంగా, కష్టపెట్టని రీతిలో ఉండాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు పదే పదే చెబుతారు. సంభాషణ నైపుణ్యాలు ఉన్నవారు ఎక్కడైనా ఎలాంటి వారితోనైనా నెగ్గుకు రాగలరు. తామనుకున్న విజయాలను సాధించగలుగుతారని నిపుణులు అంటున్నారు. ఆ విశేషాలేంటో గెలుపు మంత్రాల్లో చూద్దాం. ఈ సకల చరాచర ప్రపంచంలో 84 లక్షల జీవరాశుల్లో ఇతర జీవరాశులకి మనిషికి ఉన్నటువంటి ఒకే ఒక ముఖ్యమైనటువంటి తేడా ఏమిటంటే సంభాషణ నైపుణ్యం. అది కేవలం మనిషికి మాత్రమే ఉంది. మరి అటువంటి సంభాషణ నైపుణ్యాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే కలిగే దుష్పరిణామాల గురించి కూడా తెలుసుకుందాం. మనం మాటను చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రీతిలో మాట్లాడడమే నిజమైన సంభాషణ నైపుణ్యం. అది లేకపోతే అనేక సార్లు మన జీవితం మీదకి మనమే అనేకమైనటువంటి సమస్యల్ని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఈ నేపథ్యంలో ఓ చిన్న ఉదాహరణ. 1825లో నిజంగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. రష్యాలో ఒకసారి కోపర్నికోలస్ అనేటువంటి ఒక చక్రవర్తి పరిపాలిస్తున్న రోజుల్లో ఆయన పరిపాలనకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి తద్వారా ఉద్యమ స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయం భటుల ద్వారా రాజుగారికి సమాచారం అందింది. అప్పుడు వెంటనే రాజుగారు ఆ ఖైదీకి జైల్లో శిక్ష వేయండి అని చెప్పారట. అలా వేసినప్పుడు వెంటనే రాజుగారు అమలుపరిచిన శిక్షను భటులు యథావిధిగా అమలుపరిచి తనను జైలుకు తీసుకొచ్చారట. కొద్ది రోజుల తర్వాత ఆ రాజుగారు జైల్లో ఉన్నటువంటి ఖైదీ గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ రాజుగారితో ఖైదీలు, రాజా, మనం జైల్లో అయితే పెట్టాం కానీ తన ఆలోచనలు భావాలు ఏదో రకంగా ప్రజలకు చేరవేస్తూ ఇప్పటికీ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అని చెప్పారట. అప్పుడు వెంటనే ఆ రాజుగారి కోపం వచ్చి, అయితే అదే తనువుగా అతనికి ఉరిశిక్ష వేయండి అన్నారట. అప్పుడు ఆ ఖైదీకి ఉరిశిక్ష వేయడానికి అన్నీ సిద్ధం చేశారు. అంటే ఉరిశిక్ష అనగానే మనందరికీ తెలిసిందే, ఒక నల్లటి క్లాత్ని పైనుంచి కిందకి వేస్తారు, ఆ తాడుకి ఆ వ్యక్తిని వేలాడదీస్తారు, ఆ పెడల్ లాగ్గానే ఆ వ్యక్తి ఏలాడి పడిపోయి చనిపోవాలి. అలా జరగాలని మనందరం ఊహించుకుంటాం. కానీ అక్కడ విచిత్రం ఏమిటంటే ఒక్కసారిగా అతన్ని ఉరికమ్మం ఎక్కించి నల్లటి క్లాత్ కప్పగానే వెంటనే ఆ తాడు వేసిన తర్వాత పెడల్ లాగారట. లాగగానే అనుకోకుండా ఆ తాడు తెగిపోయి ఈ ఖైదీకి ఉరి వేయకుండానే కింద పడి బతికేశాడట. వెంటనే ఈ విషయాన్ని రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు ఆ రోజుల్లో అంటే 1825లో కాబట్టి ఆ రోజుల్లో అనుకునేవారట, ఇలాంటి సంఘటన జరిగితే ఇది దైవ నిర్ణయం, ఈ భూమి మీద తనకి ఇంకా బతికే అవకాశం ఉంది కాబట్టి మనం ఏమీ చేయలేం, వదిలేయండి అని అన్నారట. అప్పుడు వెంటనే ఆ ఖైదీ వెనక్కి తిరిగి, ఓ రష్యన్ రాజా, మీ రష్యన్లకి తాడు పేనడం కూడా రాదా అన్నాడట. ఆ మాటతోటి రాజుగారు ఉద్వేగానికి గురై ఈసారి గట్టిగా ఉన్న తాడుతోటి మళ్ళీ ఊరేశారట. ఈసారి ఏమైందంటే తాడు తెగలేదు, మనిషి మాత్రం వేలాడి కింద పడిపోయి చనిపోయాడు. అంటే కేవలం ఒక మనిషి ఏం మాట్లాడకూడదో అది మాట్లాడడం వల్ల తన ప్రాణం కూడా కోల్పోయాడు. అలాగే మనం మాట్లాడేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు మనలోకి మనం విశ్లేషించుకోవాలి. అకారణంగా ఏ అవసరం లేకుండా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. అందుకే గౌతమ్ బుద్ధుడు లాంటి మహానుభావులు అవసరం లేని సమయంలో మాట్లాడడంలో మౌనంలో గడిపారు. దీని అర్థం పరమార్థం అదే. వీటన్నిటి సారం మాత్రం ఒక్కటే, మనం మాట్లాడే మాటను చాలా అర్థవంతంగా స్పష్టంగా పలువురి ప్రయోజనం కోసం మాట్లాడాలే తప్ప
మనకే సమస్య అయి మన జీవితాన్ని నాశనం చేసేలా మాత్రం మన మాటలు ఎప్పుడూ ఉండకూడదు. కాబట్టి మీ మాటలను కూడా సక్రమమైనటువంటి రీతిలో క్రమబద్ధీకరించుకుంటారని ఆకాంక్షిస్తున్నా. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఇంజనీర్ల పోస్టులు 120. అర్హత సంబంధిత ఇంజనీరింగ్ గేట్ స్కోర్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఏప్రిల్ 9. కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ ఫైర్మెన్ సహా పలు పోస్టులు 58. అర్హత సంబంధిత డిప్లొమా అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఏప్రిల్ 2. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చీఫ్ డిజైన్ ఇంజనీర్ సహా పలు పోస్టులు 68. అర్హత సంబంధిత ఇంజనీరింగ్ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఏప్రిల్ 2. స్పేస్ అప్లికేషన్ సెంటర్ సైంటిస్ట్ సహా పలు పోస్టులు 54. అర్హత సంబంధిత ఇంజనీరింగ్ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఏప్రిల్ 3. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పీజీ ప్రవేశాలు. అర్హత సంబంధిత బీఈ బీటెక్ గేట్ స్కోర్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఏప్రిల్ 17. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా థెరపీలో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు. అర్హత సంబంధిత డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మార్చి 31. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి lakshyam@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.